వదిలేసి మధ్యన పుట్టింగ్లు వేసుకొని స్లాబ్ లేపాలి. అది దీని మీ యంత్రము ప్రసాద్ గారు మొత్తము పట్ల మాల్ చేసి సిమెంట్ బాగా కలిపి పోసేసి దాన్ని చేసి పెట్టి అంతేనా. ఈడ 2 రాళ్ళ ముంచిన పెట్టి ఇట్లా రాజు దాని మట్టికి ఎక్కడ దాకా వస్తుందో చూసి అప్పుడు మనకి 5 బేస్మెంట్ పైకి పొడిగా ఎక్కువ తీసుకున్నాం. అటు పోకూడదు సంపు ఇటు రావాలి. సరే రిటైర్ తీసుకున్నాం చెప్తున్నాను. ఇటు పెట్టేసి అక్కడ 2 మెట్లు పెట్టాలి. ఇటు పక్కన సంపుకు అక్కడ నుండి ఆ రౌత్ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిందాక పర్వాలేదు. ఇట్లా అంతే సార్. ఇట్లా కాంపౌండ్ వాళ్ళకి 4 ఇంచులు వద్దు. కాంపౌండ్ వాళ్ళు 4 ఇంచులు కదా సార్. బేస్మెంట్ కట్టేసి వేసుకొని దాని మధ్యగా చేసేస్తే అప్పుడు ఇదైతే ముందు అయిపోయింది. బేస్మెంట్ కాంపౌండ్ మొత్తం అయిపోయిన తర్వాత కదా సార్. అంతే అంతే అప్పుడు చూసుకొని మనం కాకాల అయితే చెప్పుకున్నామా తీసుకున్నామా పొడుగు ఎక్కువ అంతే పొడుగు ఎక్కువ తీసుకోవాలి. ఎట్లా ఇప్పుడు లింగంపల్లిలో చూస్తే ఇట్లుంటుంది తూర్పు. లింగంపల్లిలో చూస్తే ఇట్లా తూర్పు. మళ్ళీ రాజనపురంలో చూస్తే సేమ్ ఇట్లనే ఉంటుంది. అది మనం చెప్పలేము, దిశలు మారుతుంటాయి కదా సార్. ఎందుకు దీనికి ఇట్టే తూర్పు ఇది ఇట్లా ఉంది. మన సూర్యుడు దిగే అంటే మనకేమో అటు చూపించింది. అది ఎట్లా పర్వాలేదు కదా సార్. అది